వందనాలు ప్రభు, స్తోత్రాలు. ఈ రహబాత్ మినిస్ట్రీ ద్వారా మీరుంటున్న టీవీ వర్తమానాల ద్వారా మీరందరూ ఆశీర్వాదించబడాలని మీ అందరి కోసం మేము ప్రార్థన చేస్తున్నాము. మీ అవసరం ఉన్న ఏళ్ళ మీరు ఫోన్ చేయండి, మీకోసం మేము ప్రార్థన చేస్తాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దయచేసి అందరం ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలు ఏకీభవించండి. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రభువా మా రక్షక, మీ ఘనమైన పరిశుద్ధ నామ స్తోత్రం వందనాలు. ప్రభువా మీ యొక్క ఘనమైన నామం కొరకు ప్రార్థిస్తున్నాయన. ఈ టీవీ ప్రోగ్రాం ద్వారా ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డలు, చిన్నలు, పెద్దలు, వృద్ధులు, యవనస్తులందరినీ కూడా ప్రభువా దీవించమని ప్రార్థిస్తున్నాం. వారి కుటుంబాలు ఉన్న ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు, వారి కుటుంబాలు ఉన్న సమస్యలన్నిటికీ పరిష్కారం జరిగించండి. వీళ్ళందరూ కూడా ఆత్మీయంగా బలపడ్డానికి దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఆయన రతనరాజు గారు మాట్లాడుతున్న వర్తమానాన్ని బట్టి, అలాగే నేను మాట్లాడుతున్న వర్తమానాన్ని బట్టి, అలాగే నాయన మరి డాక్టర్ కరుణాకర్ శాస్త్రి గారు మాట్లాడుతున్న వర్తమానాలను బట్టి వందనాలు. ఆయన అనేకులు బలపరచబడ్డారు, అనేకులు దీవించబడ్డారు. సహాయం చేయండి. ఈ కరోనా వైరస్ నాయన బిడ్డలెవరు కూడా ఏ విధమైన ప్రమాదాలు రాకుండా కావాల్సిన భద్రత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. సర్వలోకములోని కరోనా తెగుల నుండి నాయన ఈ నామములో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మక నామములో గద్రించి కావాల్సిన ప్రజలకి రక్షణ, భద్రత, కాపుదల, స్వస్థతలో ఉన్న వ్యాధిగ్రస్తులందరికీ స్వస్థత అనుగ్రహించమని ప్రతి ప్రార్థన మీ సన్నిధి చేర్చుకుని ప్రతిఫలాన్ని దయచుకోమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మీ అందరికి కూడా వందనాలు, దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ప్రభు మహాకృపను బట్టి ప్రభు మరొక పునరుద్ధాన దినము నాడు మనమందరం కూడా సంఘముగా కూడుకొని ఆయన వాక్కులను ధ్యానం చేయడానికి ప్రభు మనకి చక్కటి అవకాశాన్ని అనుగ్రహించారు. గడిచిన ఆదివారం నుంచి సంఘము, చర్చ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క సంఘము గురించి దైవ వర్తమానములను మనము నేర్చుకుంటూ ఉన్నాము. ఈ యొక్క సర్మన్ సిరీస్లో భాగముగా సంఘము మీద 2వ సందేశాన్ని ఈరోజు మనం నేర్చుకుందాం. గడిచిన ఆదివారం నాడు ఫౌండేషన్స్ ఆఫ్ ద చర్చ్, సంఘమునకు కీలకమైనటువంటి సత్యాలు మనం నేర్చుకున్నాం. ఎఫెసీ పత్రికలో పౌలు గారు సంఘం గురించి విషయాలు వ్రాశారు. ఒకటి, సంఘమునకు శిరస్సు ప్రభువైన యేసుక్రీస్తని, సంఘము దేవుని యొక్క శరీరమని, మూడవదిగా సంఘము కొరకు యేసు ప్రభు మరణించారని, నాలుగవదిగా సంఘమును కట్టునది ప్రభువైన యేసుక్రీస్తని గడిచిన ఆదివారం నాడు మనం ధ్యానం చేశాం. ఈరోజు సంఘం గురించి అపోస్తలుల కార్యముల గ్రంథంలో ఏమి రాయబడి ఉన్నదో కొన్ని విషయాలు నేర్చుకుందాం. సంఘం యొక్క ఉద్దేశం ఏంటి? ద పర్పస్ ఆఫ్ ద చర్చ్. ప్రభు యొక్క సంఘాన్ని యొక్క భూలోకంలో ఎందుకు స్థాపించాడు అనే విషయాలు మనము పర్టికులర్లీ లెసన్స్ ఫ్రమ్ ది బుక్ ఆఫ్ యాక్ట్స్. మన సంఘం కావచ్చు, ప్రపంచంలో ఉన్నటువంటి సంఘములు కావచ్చు, మెజారిటీ ఆఫ్ దెమ్ దే డిరైవ్ ప్రిన్సిపల్స్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ యాక్ట్స్. అపోస్తలుల కార్యముల గ్రంథములో ఆదిమ సంఘము స్థాపించబడినది. పాత నిబంధన గ్రంథంలో సమాజ మందిరాలు ఉన్నాయి, సినగోగ్స్. పీపుల్ యూస్ టు గో టు ద సినగోగ్స్. వారు సబాతు దినమును అనగా శనివారం నాడు, సాటర్డే, దే యూస్ టు గ్యాదర్ టుగెదర్ ఫర్
కార్పొరేట్ వర్షిప్. క్రొత్త నిబంధన గ్రంథానికి మనం వచ్చినప్పుడు క్రొత్త నిబంధన గ్రంథం యొక్క కాలంలో మనం నివసించుచున్నాము కనుక ఆదిమ సంఘము ఆదివారం నాడు గ్యాదర్ అయ్యారు పబ్లిక్ వర్షిప్కి, కార్పొరేట్ వర్షిప్కి. దానికి గల కారణం ఏంటంటే యేసు ప్రభు పునరుద్ధానము ఆదివారం నాడు జరిగింది. సో ద షిఫ్ట్ ఫ్రమ్ సబాత్ టు సండే వాజ్ షిఫ్టెడ్ ఫ్రమ్ ద టైమ్ ఆఫ్ ద రిజరక్షన్, ప్రభు యొక్క రిజరక్షన్ నుంచి. అనేక సంఘాలు అపోస్తుల కార్యముల గ్రంథాన్ని స్టడీ చేస్తాయి. అపోస్తుల కార్యముల గ్రంథము చాలా కీలకం. మొదటి 4 గాస్పల్స్, మాథ్యూ, మార్క్, లూక్ అండ్ జాన్, యేసు ప్రభు గురించి ఆయన బోధలు, పరిచర్యలు అక్కడ లిఖించబడ్డాయి. యొక్క బుక్ ఆఫ్ యాక్ట్స్ అనేటువంటిది ఇట్స్ ఎ బ్రిడ్జ్ బిట్వీన్ ద డిపార్చర్ ఆఫ్ జీసస్ టు హెవెన్ అండ్ ద బర్త్ ఆఫ్ ది ఎర్లీ చర్చ్. క్రొత్త నిబంధన గ్రంథము ప్రారంభానికి పునాదుల గురించి అపోస్తుల గ్రంథంలో వ్రాయబడి ఉన్నది కనుక అవకాశం ఉన్నటువంటి మీరు ఈ యొక్క అపోస్తుల కార్యముల గ్రంథాన్ని చదవండి. అసలు సంఘం యొక్క పునాదులు అక్కడ కనపడుతున్నాయి. ఈ యొక్క అపోస్తుల కార్యముల గ్రంథం చాలా విషయాలు రాయబడ్డాయి. అపోస్తుల కార్యముల గ్రంథంలో అన్ని విషయాలు ఈరోజు మనం నేర్చుకుంటానికి సమయం లేదు. కొన్ని విషయాలు, ద పర్పస్ ఆఫ్ ద చర్చ్, అపోస్తుల కార్యముల గ్రంథంలో సంఘం యొక్క ఉద్దేశం ఏమిటి అని మనం నేర్చుకుందాం. మొట్టమొదటి అపోస్తుల కార్యముల గ్రంథంలో ఏమని రాయబడిందంటే సంఘం యొక్క ఉద్దేశం ఏంటంటే ఆరాధన, వర్షిప్. ద ప్రైమరీ పర్పస్ ఆఫ్ ద చర్చ్ ఈజ్ టు వర్షిప్ లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభుని ఆరాధన చేయటం కోసరము సంఘము స్థాపించబడింది. ఇక అపోస్తుల కార్యముల గ్రంథాన్ని మనం చదివినప్పుడు అపోస్తులు కావచ్చు, అపోస్తులు ఒక 12 మంది ప్రభు యొక్క ఇమీడియట్ సర్కిల్, ఆ యొక్క డిసైపుల్స్ కావచ్చు, పాల్ కావచ్చు, ద ఎర్లీ చర్చ్ కావచ్చు, వీరందరూ కూడా వారు సంఘముగా, ఒక సమాజముగా, దేవుని జన సమూహముగా ఎందుకు కూడుకున్నారంటే దేవుణ్ణి ఆరాధన చేయటం కోసరము వారు కూడుకొని ఉన్నారు. అసలు దేవుడు ఎందుకు ఈ యొక్క సంఘముని భూలోకములో స్థాపించాడు? ఆయన ఎందుకు సంఘము కోసం ప్రాణం పెట్టాడు? నేటి దినం వరకు ఇక సంఘము తరాలు మారినా, యుగాలు మారినా, ప్రజలు మారినా, స్థలాలు మారినా కానీ కూడా ఆదివారం నాడు ఇంకా ఎందుకు సంఘం కూడుకుంటుంది? ఆదివారం మాత్రమే కాకుండా అనేక సందర్భాలలో సంఘం ఎందుకు కూడుకుంటుంది అంటే ద ప్రైమరీ పర్పస్ ఆఫ్ ద చర్చ్ ఈజ్ టు వర్షిప్ లార్డ్ జీసస్ క్రైస్ట్. దేవుని ఆరాధన చేయటం కోసం వీరందరూ కూడా కూడుకొని ఉన్నారు. అపోస్తుల కార్యముల గ్రంథంలో మనం చూసినప్పుడు 2వ అధ్యాయంలో బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 2 వర్స్ 42. అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 42వ వచనం. అందరూ కూడా బైబిళ్ళు తెచ్చుకుంటున్నారని నేను నమ్ముతూ ఉన్నాను. మీ అందరికి కూడా ఫోనుల్లో బైబిల్ యాప్స్ ఉంటాయి, చాలా సంతోషం. అవకాశం ఉంటే ఐ పర్సనల్లీ ఎంకరేజ్ యూ టు బ్రింగ్ ఏ కాపీ ఆఫ్ గాడ్స్ వర్డ్. దేవుని వాక్యాన్ని మనం తెచ్చుకోవడం అనేటువంటిది ఇట్స్ ఏ గుడ్ డిసిప్లైన్. ఎందుకంటే అది దేవుని వాక్యాన్ని పట్టుకోవడం ఆశీర్వాదం, దేవుని వాక్యాన్ని తెరచి దాన్ని చదవటం ఆశీర్వాదం. అంతేకాకుండా ఇట్ విల్ ఇన్ఫ్లుయెన్స్ యువర్ చిల్డ్రన్ అండ్ ద పీపుల్ హు ఆర్ వాచింగ్. కనుక ఐ ఎంకరేజ్ యూ టు గెట్ ఎ కాపీ ఆఫ్ బైబుల్ వెన్ యూ కమ్ టు ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్. అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 42వ వచనంలో మనం చూస్తే వీరు అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. ఇక 1వ అధ్యాయంలో మనం చూసినప్పుడు 120 మంది కలిసి మేడగదిలో ప్రార్థన చేయుచు ఉన్నారు. ప్రభు యొక్క ఆదేశానుసారముగా వారు అక్కడ ప్రార్థన చేయుచు ఉండగా పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి వచ్చింది. వారందరూ కూడా దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తిని వారు పొందుకున్నారు. పేతురు లేచి నిలబడ్డాడు, చక్కటి వాక్యమును అక్కడ బోధించాడు. 3000 మంది రక్షించబడ్డారు.
ఇక 3,000 మంది చేస్తున్న పనేంటి? అపోస్తలులు చేస్తున్న పనేంటంటే వారందరూ కూడా అపోస్తలుల బోధయందు, సహవాసమందు, రొట్టె విరుచుటయందు, ప్రార్థన చేయుటయందు వారు ఎడతెగక ఉన్నారు. వారు ఎక్కడ గ్యాదర్ అయినా, వారు గృహాల్లో గ్యాదర్ అయినా, సమాజ మందిరములలో గ్యాదర్ అయినా, ప్రైవేట్ ప్లేసుల్లో వారు గ్యాదర్ అయినా, హౌసెస్లో వారు గ్యాదర్ అయినా, వారు ఎందుకు గ్యాదర్ అయ్యారు? పరిశుద్ధులంటే దేవుణ్ణి ఆరాధన చేయటము కోసం, టు వర్షిప్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. దేవుణ్ణి ఆరాధన చేయటం కోసం ఈ యొక్క సంఘము స్థాపించబడింది. అది ఏ భాష అయినా కావచ్చు, ఏ దేశమైనా కావచ్చు, అది ఏ రాష్ట్రంలోనైనా కావచ్చు, అది కొత్తగా స్థాపించబడిన సంఘం కావచ్చు, లేక కొన్ని వందల సంవత్సరముల నుంచి ఉన్నటువంటి సంఘం కావచ్చు. సంఘములు ఎందుకు స్థాపించబడ్డాయి? ఈ యొక్క అపోస్తలుల యొక్క సంఘములకు పునాదులు ఎందుకు వేశారు? వారు బోధించిన ప్రక్రియ ఏంటి? ఈ యొక్క అపోస్తలుల కార్యము గ్రంథంలో సంఘం యొక్క ఉద్దేశము ఏంటి, లక్ష్యము ఏమిటి అని మనం చూసినప్పుడు ఆరాధన కోసరము సంఘములు స్థాపించబడ్డాయి. మీరందరూ ఎందుకు వచ్చారు? నేను ఎందుకు వచ్చాను? మనమందరం ప్రతి ఆదివారం ఎందుకు కూడుకుంటున్నాం ఇక్కడ అంటే దానికి ఒక ప్రైమరీ పర్పస్ టు వర్షిప్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఇక్కడ ఒక ప్రశ్న మనకి వస్తూ ఉంటుంది, వర్షిప్, ఆరాధన అంటే ఏంటి? చాలామంది ఒక అపోహలో ఉన్నారు. అదేంటంటే వర్షిప్ అంటే పాటలు ఒక్కటి మాత్రమే. చాలామంది పాటల్ని వర్షిప్ అని పిలుస్తూ ఉంటారు. మనం 2వ అధ్యాయంలో మనం చూచాం కదా, 2వ అధ్యాయం 42వ వచనంలో వీరేం చేశారు? ఒకటి అపోస్తలుల బోధ అనగా వాక్యము, 2వది సహవాసము అనగా ఫెలోషిప్, 3వది రొట్టె విరుచుట అనగా బ్రేకింగ్ ఆఫ్ ద బ్రెడ్, రిమెంబరింగ్ ద డెత్ అండ్ ద రిజరక్షన్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్, అండ్ 4వదిగా ప్రార్థన. ఈ 4 కూడా ఆరాధనలో బాలిభాగస్తులుగా మనం చూడాలి. ఈ యొక్క పాటలు అనేటువంటిది వన్ ఆఫ్ ద ఆస్పెక్ట్ ఆఫ్ వర్షిప్. దేవుని మనం ఎలా ఆరాధన చేస్తామంటే పాటల ద్వారా మనం కూడా ఆరాధన చేస్తాం. వాక్యమును చదవటం ద్వారా, వాక్యమును ధ్యానం చేయటం ద్వారా, వాక్యమును గైకొనటం ద్వారా దేవుణ్ణి ఆరాధన చేస్తాం. అంతేకాకుండా కానుకలు ఇవ్వటం ద్వారా, అనగా వీఆర్ గివింగ్ వాట్ ఎవర్ ద లార్డ్ హ్యాస్ బ్లెస్డ్ us is గివింగ్ ఈజ్ పార్ట్ ఆఫ్ వర్షిప్. ఈ విధంగా ప్రభు ఆరాధన చేసే ప్రక్రియలో అది పాటలు కావచ్చు, ప్రార్థన కావచ్చు, వాక్యము కావచ్చు, కానుకలు కావచ్చు, సంఘముగా కూడి రావటం కావచ్చు, సహవాసము ద్వారా మనము దేవుణ్ణి ఆరాధన చేయుచున్నాం. చాలా మంది అది అపోహలో ఉండిపోతారు. వర్షిప్ అనగానే సాంగ్స్, వర్షిప్ అనగానే పాటలు, వర్షిప్ అనగానే నిలేచి నిలబడటం, వర్షిప్ అనగానే మ్యూజిక్ మనం ప్లే చేయటం, వర్షిప్ అనగానే we segregate the concept of worship, we keep the concept of worship only with singing songs and giving praises to God. ఇక్కడ మనం చూసినప్పుడు ఇక అపోస్తలుల కార్యముల గ్రంథంలో చదవండి, పాటల గురించి ఎక్కువ రాయబడలేదు. అంటే పాటలు పాడలేదు అని నేను చెప్పటం లేదు. పౌలు శీలలు చెరసాలలో ఉన్నప్పుడు వారేం చేశారు? అర్ధరాత్రి వేళ పాటలు పాడుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు, దేవునికి ఆరాధన చెల్లించుతుండగా చైన్లు కదిలిపోయబడ్డాయి. ఇక చెరసాల పునాదులు కదిలిపోబడి వారు బయటకు వచ్చారు. ఆ చెరసాల నాయకుడు వచ్చి ఖైదీలందరూ కూడా బయటికి వెళ్ళిపోయారు, పారిపోయారు. నా ఉద్యోగం పోద్ది, నా జీవితం పోయిందని ఆయన కత్తి తీసుకుని చంపుకోబోతున్న తరుణంలో ఇక పౌలు శీలల బయటకు వచ్చి, అయ్యా మేము పారిపోలేదని చెప్పారు. అప్పుడు ఇక చెరసాల నాయకుడు వచ్చి పౌలుని అడుగుతాడు, అయ్యలారా రక్షణ పొందుటకు మేము ఏమి చేయాలి? కనుక పాటలు పాడటం అనేటువంటిది ఆరాధనలో ఒక భాగం. ఏ విధంగా మనం దేవుని ఆరాధన చేయొచ్చు? పాటల ద్వారా దేవుని ఆరాధన చేయొచ్చు. ఇక్కడ అపోస్తలుల కార్యముల గ్రంథం మనం చూసినప్పుడు ఇక ఆదిమ సంఘం ఏం చేసింది? వారు బోధ ద్వారా దేవుని వారు ఆరాధన చేశారు. ఇక అపోస్తలు ఎక్కడ గ్యాదర్ అయినా కానీ కూడా చూడండి, అపోస్తలుల కార్యముల గ్రంథంలో బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 1, అపోస్తలుల కార్యముల గ్రంథము 1వ అధ్యాయము 14వ వచనం. అక్కడ ఏమిటి రాబడింది తెలుసా?
14వ వచనం, వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. వీరందరూ కూడా కలిసి ఏం చేస్తున్నారు? మేడగదిలో యేసు ప్రభు చెప్పిన ప్రకారం 1వ అధ్యాయం 8వ వచనం ప్రకారం దే ఆల్ గ్యాదర్డ్ టుగెదర్ ఇన్ అప్పర్ రూమ్ అండ్ బిగాన్ ప్రేయింగ్ అండ్ వెయిటింగ్ ఫర్ ద అరైవల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. కింద వచనాలు మనం చూస్తే ఆ 1వ అధ్యాయంలోని 15వ వచనం, ఆ కాలమందు ఇంచుమించు 120 మంది సహోదరులు కూడి ఉండగా పేతురు వారి మధ్య నిలిచి ఇట్లను, పేతురు నిలబడ్డాడు. వారందరి ముందు నిలబడి ఆయన ప్రకటించ చేయుచున్నది ఏంటో తెలుసా? దేవుని వాక్యమును ఆయన ప్రకటన చేయుచున్నారు. వీరందరూ పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నారు. 2వ అధ్యాయంలో మనం చూసినప్పుడు అక్కడ పేతురుగా చేసే పనేంటి? అక్కడ మనం చూసినప్పుడు ఆయన కూడా లేచి నిలబడి 14వ వచనం, పేతురు ఆ 11 కూడా లేచి బిగ్గరగా వారితో ఇట్లనను ఆయన దేవుని వాక్యమును ప్రకటించాడు. మరలా 3వ అధ్యాయం 1వ వచనం, పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళిపోచుండగా. ఇక వచనాలన్నీ మనం చదివినప్పుడు అపోస్తలుల కార్యముల గ్రంథం అంతా కూడా మనం చదివినప్పుడు ఆదిమ సంఘము వారు ఎందుకు కూడుకొని ఉన్నారు, సంఘము ఎందుకు స్థాపించబడినది, సంఘములో కీలకమైనటువంటి అంశం ఏంటి, సంఘం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనమందరము కూడా ప్రజలుగా, పరిశుద్ధులుగా, దేవుని ఎరిగినటువంటి వారిగా, స్త్రీలుగా, పురుషులుగా, పిల్లలుగా, యవనస్తులుగా మనం అందరూ కూడా కూడుకొని దేవుని నామమును ఆరాధన చేయటం కోసం, దేవుని నామమును ఘనపరచడం కోసం, దేవుని నామమును కీర్తించడం కోసం, దేవుని వాక్యములను ధ్యానం చేయడం కోసం, పాటల ద్వారా, ప్రార్థన ద్వారా, కీర్తనల ద్వారా, వాక్య పరిచర్య ద్వారా, కానుకల ద్వారా, అంతేకాకుండా సహవాసము ద్వారా దేవుని ఘనపరచడం కోసము సంఘము స్థాపించబడినది అనే విషయాన్ని మనం ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. ఆదిమ సంఘము అదే చేసింది. ఆదిమ సంఘం ఏం చేశారు? వారు ఎక్కడ కూడుకున్నా కానీ కూడా వారు చేసిన పని దేవుని ఆరాధన చేశారు. సంఘములో జరగవలసిన పని దేవుని ఆరాధన చేయడానికి ప్రాముఖ్యత ఇవ్వాలి. సంఘమును మనం ఎందుకు వస్తున్నాం? ఏదో ఫ్రెండ్షిప్ కోసం మనం రావటం లేదు, ఏదో నెట్వర్క్ కోసం మనం రావటం లేదు, బిజినెస్ కోసం మనం రావటం లేదు, కాంటాక్ట్స్ కోసం మనం రావటం లేదు, ఏదో ఇండియన్స్ ఉన్నారని మనం రావటం లేదు. We come to the presence of God with a single purpose, that is to worship Lord Jesus Christ. ఆ యాటిట్యూడ్ తో మనం చర్చికి రాకపోతే మన సమయాన్ని వృధా చేస్తున్నాం. ఆ యాటిట్యూడ్ తో చర్చికి రాకపోతే we are wasting our resources. And the attitude that we come to church, we are simply dishonoring the Lord Jesus Christ. The Lord established church on this planet to receive the worship. ఇక్కడ ఒక ప్రశ్న రావాలి. అదేంటిదంటే, ప్రతిది ఆరాధన అంటున్నారు కదా, ప్రతిది ఆరాధన కాదు. కొన్నిసార్లు మరి అంటారు, నేను ఇంటికాడ ఉన్నాను, డిషెస్ వాష్ చేస్తున్నాను, ఐఎమ్ గ్లోరిఫైయింగ్ గాడ్ త్రూ వాషింగ్ డిషెస్. ఎవరి కోసం నువ్వు డిషెస్ చేస్తున్నావు? మీ ఫ్యామిలీ కోసం నువ్వు డిషెస్ క్లీన్ చేస్తున్నావు. అదే చర్చిలో కొన్నిసార్లు చర్చిలో ఇక గ్యాదరింగ్స్ జరిగినప్పుడు, లేకపోతే ఏదో ఒక ప్రేయర్ మీటింగ్ జరుగుతూ ఉన్నప్పుడు అక్కడ మనం ఏం చేస్తాం? when we serve each other, through service we can worship God sometimes. అంటే చేసే ప్రతిది కూడా ఆరాధన కాదు. ఇక్కడ మనం చూచినప్పుడు అపోస్తలుల కార్యం గ్రంథంలో 4 క్రైటీరియాలు ఇచ్చారు. వీరు 42వ వచనంలో, ఒకటి అపోస్తలుల బోధ. సంఘముగా మనము కూడి వచ్చినప్పుడు ఎప్పుడు వచ్చినా కానీ కూడా, అది బర్త్డే ప్రేయర్ మీటింగ్ కావచ్చు, వెన్స్డే ప్రేయర్ మీటింగ్ కావచ్చు, ఫ్యూనరల్ సర్వీస్ కావచ్చు, వెడ్డింగ్ కావచ్చు, వెడ్డింగ్ యానివర్సరీ కావచ్చు, లేకపోతే వర్షిప్ సర్వీస్ కావచ్చు, ఆర్ వాట్ ఎవర్ ద గ్యాదరింగ్ దట్ వీఆర్ కమింగ్ ఫర్, దేర్ షుడ్ బి ఎ ప్రీచింగ్ ఆఫ్ ద గాస్పెల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఒకవేళ ప్రీచింగ్ ఆఫ్ ద గాస్పెల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ లేకపోతే, దట్ విల్ బి ఎ పార్ట్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అండ్ దట్ ఈస్ నాట్ పార్ట్ ఆఫ్ వాట్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ ఈస్ హ్యాపీ అబౌట్ ఇట్. అందుకే మన సంఘాల్లో మనం ఏం చేస్తాం? బర్త్డే ప్రేయర్ మీటింగ్స్ పెట్టినప్పుడు we preach the gospel of Jesus Christ, we sing songs, we have fellowship to encourage each other, to bring a person to the presence of God. కనుక ఏం జరగాలి? ప్రతిసారి సంఘము కూడినప్పుడు అక్కడ అపోస్తలుల బోధ అంటే ఏంటి? వారు దేని గురించి ప్రకటించారు? వారు యేసు ప్రభు మరణ పునరుద్ధానముల గురించి వారు ప్రకటించారు. జీవము కలిగిన దేవుని వాక్కులను వారు ప్రకటించారు. వారు ఎక్కడ ఉన్నా కానీ కూడా వారు దేవుని వాక్యమును ప్రకటించారు. అంతేకాదు రొట్టె విరుచుట అనగా దేవుని యొక్క మరణ పునరుద్ధానములను మనం ఎల్లప్పుడూ కూడా జ్ఞాపకం చేసుకోవాలి. కొంతమంది ఏం చేస్తారో తెలుసా? వారు యొక్క బ్రేకింగ్ ఆఫ్ ద బ్రెడ్, యొక్క హోలీ కమ్యూనియన్ ఎవ్రీ సండే చేస్తారు కొన్ని చర్చెస్. కానీ మన చర్చిలో వన్స్ ఇన్ ఏ మంత్ చేస్తాం. అంటే ఎవ్రీ సండే చేయడం తప్పని నేను అనటం లేదు. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే, ఎవ్రీ సండే చేసినా, వన్స్ ఇన్ ఏ మంత్ చేసినా, వన్స్ ఇన్ ఏ 3 months మనం చేసినా, హౌ సాక్రెడ్లీ వీఆర్ పార్టిసిపేటింగ్.
హోలీ కమ్యూన్ అనేటువంటిది ప్రసాదం కాదు. హోలీ కమ్యూనియన్ అంటే అది తీసుకుంటే హీలింగ్ వస్తుందనో, లేకపోతే హోలీ కమ్యూనియన్ తీసుకుంటే ఏదో ఒబీడియన్స్ అనో, లేకపోతే విత్ డిఫరెంట్ ఇంటెన్షన్స్తో మనం హోలీ కమ్యూనియన్ ఆర్గనైజ్ చేయకూడదు, పార్టిసిపేట్ దాంట్లో చేయకూడదు. మనం ఇక హోలీ కమ్యూనియన్ రొట్టె విరుచుట అనేటువంటి యొక్క దానికి ముఖ్యమైన అర్థం ఏంటో తెలుసా? క్రీస్తు మరణ పునరుద్ధానములకు సాదృశ్యం. చాలా మంది ఏమి నమ్ముతారంటే ఇక బ్రెడ్ ఇచ్చే సందర్భంలో ఇట్ విల్ టర్న్ టు బి ద బాడీ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు శరీరముగా అది మారిపోద్దని క్యాథలిక్స్ నమ్ముతారు. ఇక ద్రాక్షారసం తీసుకునేటప్పుడు వాళ్ళు ఏమంటారంటే ఆ మూమెంట్ లో ద్రాక్షారసము క్రీస్తు యొక్క రక్తముగా మారుతుందని అంటారు. కానీ ఇక పౌలు గారి గురించి మనం చదివినప్పుడు ఆయన కొరింథీయులకు రాసిన పత్రికలో ఏమన్నాడు తెలుసా? ఇక రొట్టె ఇక ద్రాక్షారసము క్రీస్తు యొక్క శరీరమునకు, క్రీస్తు యొక్క రక్తమునకు అది సాదృశ్యమైనది. సో వి రిమెంబర్ ద డెత్ అండ్ ద రెజరక్షన్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ బై అబ్జర్వింగ్ ద లార్డ్స్ టేబుల్. అంతేకాకుండా ప్రార్థన ఎక్కువ కావాలి. సంఘాల్లో ప్రస్తుత దినాల్లో అమెరికా దేశంలో అన్నీ ఉన్నాయి. పెద్ద పెద్ద థియలాజియన్స్ని, ప్రీచర్స్ని పంపించింది అమెరికా దేశం. అనేక దేశాలలో సువార్తను ప్రకటించుచున్నది అమెరికా దేశం. అనేక పుస్తకాలు రాసింది అమెరికా దేశం. కానీ ఆదివారం నాడు ఎంత అటెండెన్స్ ఉంటుందో బుధవారం నాడు ప్రార్థనా కూడికకు, ప్రేయర్ మీటింగ్కి దాంట్లో 25% కూడా అటెండెన్స్ ఉండదు. దానివల్ల కారణం ఏంటి తెలుసా? వెన్స్డే మోస్ట్ లైక్లీ అన్ని చర్చెస్లో వాళ్ళకి ప్రేయర్ టైం ఉంటుంది, 1 hour సర్వీస్ ఉంటుంది. I don't say all the churches, but majority of the churches లో మొదటి హాఫ్ అవర్ వాళ్ళకి ప్రేయర్ టైం ఉంటుంది, నెక్స్ట్ హాఫ్ అవర్ వాళ్ళకి బైబిల్ స్టడీ ఉంటుంది. చాలా మంది దే స్కిప్ ద చర్చ్ బికాస్ దే డోంట్ వాంట్ టు స్టే ఇన్ ప్రేయర్. సంఘాలలో ప్రార్థనకి తక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు, పాటలకు ప్రాధాన్యత ఇస్తున్నారు, వాక్యానికి ప్రాధాన్యత ఇస్తున్నారు, ప్రోగ్రామ్స్కి ప్రాధాన్యత ఇస్తున్నారు. బట్ లిటరలీ హౌ మెనీ చర్చెస్ ఆర్ కమింగ్ టుగెదర్ ఫర్ ఫాస్టింగ్ అండ్ ప్రేయింగ్? ఎర్లీ చర్చిలో మనం చూసినప్పుడు వాళ్ళు ఏం చేశారు? దే ప్రేడ్, దే ఫాస్టెడ్, దే వర్షిప్డ్ గాడ్ త్రూ సాంగ్స్ అండ్ ఫెలోషిప్ అండ్ మెడిటేటింగ్ గాడ్స్ వర్డ్. ఇంకో విషయం ఏంటో తెలుసా? రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో అక్కడ ఒక మాట మనం చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఇక్కడ డెఫినేషన్ ఇస్తున్నాడు. ద డెఫినేషన్ ఆఫ్ వర్షిప్, ఆరాధన అంటే ఏంటంటే ఈయన ఏమన్నాడు తెలుసా? పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగములుగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. ట్రూ వర్షిప్ అంటే ఏంటంటే యేసు ప్రభు మన హృదయములో జీవించినప్పుడు, మన జీవితములను ఆయనకు సజీవ యాగములుగా అర్పించినప్పుడు, దట్ ఈజ్ ట్రూ వర్షిప్. అక్కడ ఏమైనా మాట రాయబడిందంటే ఆ మాట ఇట్టి సేవ. ఆ సేవ అనేటువంటిది ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్లో మనం చూసినప్పుడు సేవ అనే చోట వర్షిప్ అని అక్కడ వ్రాయబడి ఉంటుంది సేవ అనేటువంటి మాటకి. కనుక వర్షిప్ అనేటువంటిది ఏంటిది? మనం వి వర్షిప్ గాడ్ త్రూ సాంగ్స్, వి వర్షిప్ గాడ్ త్రూ ప్రేయర్, వి వర్షిప్ గాడ్ త్రూ ఫెలోషిప్, వి వర్షిప్ గాడ్ త్రూ గివింగ్ టైట్స్ అండ్ ఆఫరింగ్స్, అండ్ వి వర్షిప్ గాడ్ totally when we surrender, dedicate our life to God. కనుక సంఘం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆరాధన. అదొకటి మనం జ్ఞాపకం చేసుకోవాలి. రెండోది మనం చూసినప్పుడు ఈ యొక్క సంఘం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే శిష్యరికం, మేకింగ్ డిసాపుల్స్. చాలాసార్లు మనం ఏం చేస్తాం తెలుసా? ఎవరైనా ఒక వ్యక్తికి మనం సువార్త చెప్తాం, చర్చికి తీసుకొచ్చేస్తాం, ఆయన వదిలిపెట్టేసేస్తాం. అంటే సువార్తను చెప్పినంత మాత్రాన మన పని అయిపోయిందంటే అవలేదు. సువార్తను చెప్పాలి, వారిని మనం ఏం చేయాలి? శిష్యులుగా తీర్చిదిద్దాలి. యేసు ప్రభు మనకు అప్పగించిన బాధ్యత ఏంటంటే మీరు సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను చెప్పి వారిని నా శిష్యులుగా
చేయండి. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే గాస్పల్ ప్రజెంటేషన్ అనేటువంటిది వి స్టాప్ విత్ కన్వర్టింగ్ ఏ పర్సన్ ఆర్ బ్రింగింగ్ ఏ పర్సన్ టు క్రైస్ట్, బట్ వీ డోంట్ కేర్ అబౌట్ దేర్ స్పిరిచువల్ ఆస్పెక్ట్, స్పిరిచువల్ గ్రోత్ ఆఫ్ దట్ పర్సన్. ఇక్కడ మనం చూసినప్పుడు 6వ అధ్యాయం చూడండి, అపోస్తల కార్యముల గ్రంథము 6వ అధ్యాయము మొదటి వచనం. బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 6 verse 1. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించునప్పుడు, ఆ మాట మీరు గమనించారా? ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించినప్పుడు. ప్రభుకు కావాల్సింది ఎవరంటే జస్ట్ ప్రభువుని అంగీకరించేవారు మాత్రమే కాదు, పీపుల్ హూ సీరియస్లీ ఫాలో జీసస్ క్రైస్ట్. ఇక ఆదిమ సంఘాన్ని మనం చూసినప్పుడు వారు సువార్తను ప్రకటించేవారు. సువార్తను వారు ప్రకటించిన తర్వాత వారితో సహవాసమును కలిగి, వారితో వ్యక్తిగతంగా బైబిల్ స్టడీ చేస్తూ, వారికి దేవుని గురించిన విషయములు తెలియజేస్తూ, వారితో సహవాసమును కలిగి వారిని దేవుని మందిరమునికి తీసుకొచ్చి వారు ఆత్మీయ స్థితిలో ఎదిగేటట్టు వారు చేస్తూ ఉండేవారు. చాలా సంఘాలలో మరి ఒక డిసాపుల్షిప్ అనేటువంటిది తక్కువ అవుతుంది. ఇటీవల కాలం ఈ సంవత్సరం మనం ఎక్కువ ఫోకస్ చేసిందంటే డిసాపుల్షిప్ ఎక్కువ మన సంఘంలో. వి స్టార్టెడ్ అవర్ చిల్డ్రన్ మినిస్ట్రీ ఎవ్రీ సండే. మనం ఏం చేస్తున్నాం, మన సంఘంలో ఉన్నటువంటి పిల్లలకి ప్రత్యేకమైనటువంటి పాటలు, ప్రత్యేకమైనటువంటి బైబిల్ స్టడీ, ప్రత్యేకమైనటువంటి ఆర్ట్ వర్క్, ప్రత్యేకమైనటువంటి రీతిలో వారు ప్రభువుని దగ్గర రావటం మాత్రమే కాకుండా ప్రభు శిష్యులుగా మార్చబడటం కోసరము ఎన్నో ప్రత్యేకమైన కార్యక్రమాలు మనం చేస్తున్నాం. చాలా సంఘాలలో ఆ యూత్ని పెద్దగా పట్టించుకోరు. కాలేజ్ స్టూడెంట్స్ని ప్రైమరీ పర్పస్ అనే 2 పర్పస్లు. ఒకటి, వాళ్ళు టైత్ చర్చికి ఎవరో, అందుకని పెద్దగా వాళ్ళ మీద ఫోకస్ ఉండదు. రెండవదిగా వాళ్ళకి జాబ్స్ వచ్చిన తర్వాత వేరే ప్రాంతాలకు వెళ్ళిపోతారు. కానీ మన సంఘంలో దేవుడు మాట్లాడిన తర్వాత ఆ నీడ్ గమనించి మరి ఇక యూత్ అందరికి కూడా, కాలేజ్ గ్రాడ్యుయేట్స్ అందరికీ, సింగిల్స్ అందరికీ, ఎవరైతే ఇక ట్రాన్సిషన్ పీరియడ్లో ఉన్నారో వారికి ప్రతి ఆల్టర్నేటివ్ థర్స్డేస్ మనం బైబిల్ స్టడీ పెడుతూ ఉన్నాం. అంతేగాని వారికి స్పిరిచువల్ ఫుడ్ తో పాటు ఎవ్రీ థర్స్డే, ఆల్టర్నేటివ్ థర్స్డే వీఆర్ ప్రొవైడింగ్ ఏ న్యాచురల్ ఫుడ్ యొక్క ఏదంటే ఈ యొక్క మనం బిర్యానీ వారికి ప్రొవైడ్ చేస్తుంది, టు ఎంకరేజ్ దెమ్, టు బ్లెస్ దెమ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్. ఈ యొక్క డిసాపుల్షిప్ అనేటువంటిది చాలా కీలకం. డిసాపుల్షిప్, శిష్యరికం అంటే ఏంటంటే క్రీస్తులో మనం ఎదగాలి. ఇప్పుడు ఉదాహరణకి ఒక సీడ్ తీసుకొచ్చాం, ఒక విత్తనాన్ని భూమిలో పెట్టిన తర్వాత దాన్ని వదిలేస్తే ఏమైపోతుంది, అది చనిపోద్ది. అందుకే మనం ఏం చేయాలి, ఆ యొక్క సీడ్ పట్ల శ్రద్ధ వహించాలి, నీళ్లు పోయాలి, దాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, వీడ్స్ రిమూవ్ చేయాలి, ఎంతో బాగా దాన్ని మనం పెంచాలి. అటువంటి బాధ్యత మన మీద ఇవ్వబడింది. అదే విధంగా క్రైస్తవులుగా ప్రభువుని కొత్తగా నమ్ముకున్న వారి పట్ల శ్రద్ధ మనం చూపించాలి, వారితో నడవాలి, వారి సమస్యల్లో, వారి కష్టముల్లో, వారి బాధల్లో, వారి విరుకుల్లో మనం వారికి తోడుగా ఉండి వారిని క్రీస్తు శిష్యులుగా, క్రీస్తు అనుచారులుగా మనం చేయాలి. ఇప్పుడు వారికి సందేశం మీకు, మీ యొక్క కుటుంబానికి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉందని మేము నమ్ముతూ ఉన్నాము. మీకు ఉన్నటువంటి ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మా ఫోన్ నెంబర్ 9848508572. ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాలని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రభువా, ఈ వర్తమానం ద్వారా ప్రతి వ్యక్తి జీవితంలో అద్భుతాన్ని, ఆశ్చర్యాన్ని, ఘనమైన కార్యక్రమాన్ని మీరు చేసి నడిపించండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.